హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో దాదాపుగా నా డౌన్లైన్ 5,300 మంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారు. కేవలం నా డౌన్లైన్ అంటున్నాను, 5,300 మంది అయితే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి యాప్ని అప్డేట్ అయితే చేసుకోండి. సో ఈ అప్డేట్లో ఏమైనా ఫీచర్స్ యాడ్ చేశారంటే ఏ ఫీచర్స్ యాడ్ చేయలేదు. సో యాడ్స్కి సంబంధించి డిస్ప్లే యాడ్స్ అనేవి వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో దాంతోపాటుగా లేయర్ 1 లేయర్ 2 ఇక్కడ మనకు డెక్స్ ఉండేది. సో లేయర్ 2కి సంబంధించి ఆప్షన్ తీసేశారనమాట. ఫ్యూచర్ డెక్స్ రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో లేయర్ 1 మాత్రమే పెట్టారనమాట. సో ఏ నెట్వర్క్ సంబంధించి ఏ నెట్ లేయర్ 1 మాత్రమే పెట్టారు, లేయర్ 2 రిమూవ్ చేశారనమాట. సో చాలామందికి ఇక్కడ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో 3 డేస్కి 4 డేస్కి ఒకసారి ఆటోమేటిక్గా యాప్ అనేది లాగౌట్ అవుతూ ఉంటుంది. ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరైతే రిజిస్టర్ మైనింగ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఏ నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా 4 డేస్కి ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సో లాగిన్ మీద క్లిక్ చేయగానే కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. అక్కడ నుంచి సో మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే చాలామందికి లాగౌట్ అయిన తర్వాత పాస్వర్డ్ ఏది పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. సో ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయడానికి చాలామంది ఇబ్బందిగా గురి అవుతున్నారు అనమాట. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకోకుండా అలాగే వదిలేసుకున్నారు అనమాట చాలామంది. సో మీకు గుర్తుండాలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఎప్పుడైతే లాగౌట్ అయితే ఉంటుందో సో అప్పుడు మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సో లాగిన్ చేసుకుని మళ్ళీ మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. సో స్కామ్ జరగకుండా కావాలని వీళ్ళు ఈ సిస్టమ్ని ఇలా డిజైన్ చేశారనమాట. 4 డేస్కి ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అయినట్టుగా వీళ్ళు ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. పాస్వర్డ్ మర్చిపోయి సో లాగిన్ చేయలేకపోతున్నారు. కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో లాగౌట్ అయిన తర్వాత పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మీకు సో న్యూ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు సో క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి ఏ నెట్వర్క్ అప్లికేషన్ని వన్స్ అప్డేట్ అయితే చేసుకోండి. న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మార్నింగ్ మా వాట్సాప్ ఛానల్లో కూడా ఇచ్చాను అప్డేట్ అయితే వచ్చిందని. సో ఆల్రెడీ అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక నో ప్రాబ్లం. సో ఈ వీడియో కేవలం లాగౌట్ అయ్యి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. సో అదర్వైజ్ మైనింగ్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు చూడాల్సిన పని లేదు. వీడియో అనేది స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, సో లాగౌట్ అయిపోయింది, పాస్వర్డ్ మర్చిపోయాము, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, న్యూ పాస్వర్డ్ అనేది తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియో అనేది చూడండి. సో కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఓకే, సో అప్డేట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా. సో ఈమెయిల్ ఐడి అయితే గుర్తు అయితే ఉంది, పాస్వర్డ్ గుర్తు లేదు. ఏం చేయాలి? కింద ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఈమెయిల్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ కోడ్ అని ఉంటుంది. ఓకే, మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ పైన ఎంటర్ చేసిన తర్వాత సెండ్ కోడ్. సో ఏ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు మీరు? ఆల్రెడీ మీరు ఏ నెట్వర్క్ అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి 6 డిజిట్ కోడ్ అయితే వెళ్తుందనమాట, వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎలా ఉండాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్గా సో ఇలా మీ పేరు @ ఆఫ్ నెంబర్స్. సో అర్థమైందిగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కింద రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా ఇక్కడ పాస్వర్డ్ అనేది సో జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారో అదే మీ ఏ నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి పాస్వర్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది వచ్చేసింది, మెయిల్ ఐడి కూడా వచ్చేసింది. కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. గెట్ ఐట్ మీద క్లిక్ చేయండి. సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేసి స్టార్ట్ ఐనెట్ వర్క్ మీద క్లిక్ చేయగానే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే, సింపుల్ అనమాట. మీరు ఏ నెట్వర్క్ సంబంధించి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. జస్ట్
ఫర్గట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ కోడ్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి 6 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. ఆ 6 డిజిట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ దగ్గర సేమ్ అనేది ఎంటర్ చేయండి. 2 ప్లేస్లో సేమ్ ఉండాలి. సేమ్ ఎంటర్ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అర్థమైందిగా, ఎక్కడైనా రాసి పెట్టుకోండి, మీకు గుర్తుండేలాగా. సో రాసి పెట్టుకోండి, లేకపోతే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే ఉంటుంది కదా, అది పెట్టుకోండి. సింపుల్. సో ఎప్పుడు లాగౌట్ అయినా యాప్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఈజీగా లాగిన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇది కావాలని ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ఏ నెట్వర్క్ అప్లికేషన్. సో ఎవరైనా హ్యాక్ చేసిన స్కామ్ అయిన యాప్ సో లాగౌట్ అవుతుంది. పాస్వర్డ్ తెలియాలి కదా వాళ్ళకు. సో పాస్వర్డ్ తెలియకుండా ఉండాలి అని వీళ్ళు ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, సో వీళ్ళు ఇదేనమాట. ఈ అప్డేట్లో ప్రజెంట్ ఏమీ చేంజెస్ అది లేవు. స్మూత్లీ మైనింగ్ జరగాలని కాస్త అప్గ్రేడ్ చేయడం అది జరిగింది యాప్ని. కొన్ని బగ్స్ ఫిక్స్ చేయడం అది జరిగింది అనమాట. సో దాంతోపాటుగా లేయర్ 1 లేయర్ 2 ఉండేది, లేయర్ 2 రిమూవ్ చేయడం అది జరిగింది. లేయర్ 1 అయితే ఉంచారనమాట. వాలెట్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అన్లాక్ వాలెట్ మీద క్లిక్ చేసి సో వాలెట్కి సంబంధించి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, జనరేట్ చేసుకుని ఉంటారు. సో పిన్ నెంబర్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయగానే వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం మైన్ చేసిన టోటల్ పాయింట్స్ ఏనెట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఏ నెట్వర్క్ సంబంధించి ఏనెట్స్ పాయింట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు డావ్ ఓటింగ్ అయితే తీసుకొచ్చారనమాట. ఏ నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి డావ్ ఓటింగ్ అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్ ద్వారా ఈ ఆప్షన్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో కింద మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత లాస్ట్ మోర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్లోనే మీకు కనిపిస్తుంటుంది డావ్ ఓటింగ్ అనేది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. మనకు ఫ్యూచర్లో ఏమైనా తీసుకురావచ్చు డావ్ ఓటింగ్కి సంబంధించి. ఇంకొకటి, ఈ డావ్ ఓటింగ్ కింద డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. బై మిస్టేక్ మీరు డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవుతుంది. చూసుకొని ఈ డిలీట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయమాకండి. ఓకే, సో అర్థమైందిగా డావ్ ఓటింగ్కి సంబంధించి ప్రజెంట్ ఏం లేదు, ఆప్షన్ మాత్రం తీసుకొచ్చారు. ఫ్యూచర్లో డావ్ ఓటింగ్ ఏం తీసుకొస్తారు అన్నది చూడాలి. ఓకే, సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.